ప్రత్యేకంగా యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి యువ కెరటాలు కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల నిస్తేజంగా ఉన్న యువతను చైతన్యవంతం చేసేందుకు, వారిలో నూతన ఉత్తేజం కలిగించేందుకు 2025 జనవరి మొదటి వారంలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా వచ్చే ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. మచిలీపట్నం పోర్ట్, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని 2 వారాలకు ఒకసారి పోర్టు పనులు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. నగరంలో పెండింగ్లో ఉన్న రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జైలుకు తప్పించి తిరుగుతున్నాడు, వాయిదాలకు వెళ్ళడు, కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ ఏ రకంగా చేశారో చూస్తాం. ఇక్కడ సిబిఐయో లేకపోతే ఇంకోటో కాదు, ఇంటర్నేషనల్ కోర్టులే జగన్మోహన్ రెడ్డి బ్రైబ్ తీసుకున్నాడు అనేది క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఇంత క్లియర్గా మంత్రి ఆనాడు ఉన్నటువంటి మంత్రి చెప్తా ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఫైల్ పంపించారు, నేను పెట్టిన తిరిగి పంపించాను, నెక్స్ట్ డే క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించుకున్నారని చెప్పారు. మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్ది అనేది. రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అంతదాకా లేదు, ఈ జన్మలో చేసింది డేస్లోనే వచ్చేసింది. కలియుగం ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. అందరూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది సామెత. ఆ టైప్లో అందరూ కూడా చేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు, సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని. నిజంగా చాలా బాధ అనిపించేది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గం.